అసెంబ్లీ నుంచి ఒక వ్యక్తిగా వెళ్తా ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఒక శక్తిగా ఇదే అసెంబ్లీలో అడుగు పెడతా అంటూ కవిత కామెంట్ చేసింది. సరే ఎవరు ఇప్పుడు వాళ్ళ నాన్నని మించిన శక్తి అయితే లేదమ్మా కదా. వాళ్ళ నాన్న ఇప్పుడు ఈమె ఏదో ఆయన పుట్టిన బిడ్డ అంతే, ఈమె గొప్పతనం ఏం లేదు. లేకపోతే ఈమె మన త్యాగాల్సి వచ్చిందా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీలో ఇంకేమైనా త్యాగధనులు ఉన్నారా, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా, లేదా ఈమె ఏమన్నా దేశంలో ఉన్న అన్నిట్లో ఆ రోజుల్లో గల జాతీయం అంటే మనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా పార్టీ లెవెల్లో పనిచేసిన త్యాగధనులకు సంబంధించిన పార్టీ ఇది. అందులో పనిచేసినప్పుడు నువ్వేమైనా గొప్పగా ఏమైనా చేసుంటే నీ గురించి ఎవరన్నా మాట్లాడేవాళ్ళు. మరి నీ పక్కన ఎందుకమ్మా ఒక్కరు కూడా లేరు? ఇంత ధైర్యంగా మాట్లాడే శక్తి ఉన్నది, ఇంత నాలెడ్జ్ నాకే ఉంది, ఇంత తెలివి నీకే ఉంది అని నువ్వు అనుకోవడం నీ భ్రమ. నీకంటే తెలివి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికి నీలాగా ఆశలు ఎక్కువ లేవు. కాబట్టి ఆ ఆశలకు నువ్వు చెప్పే మాటలకు నువ్వు ప్రవర్తించిన తీరుకు అసలు సంబంధమే లేదు. కాబట్టి నువ్వు శక్తివా ఇంకేమిటా? నువ్వు బయటకు వస్తే నీతో భయపడతారా? ఇప్పుడు మీ నాన్న వచ్చాడు మొన్న, అసెంబ్లీకి అటెండ్ చేస్తానన్నాడు, వచ్చాడు, సంతకం పెట్టాడు, వెళ్ళిపోయాడు. పూలి వచ్చిందా? మళ్ళీ పోయి ఆ పులి మరి పిల్లి అని మాకు అర్థం కాలేదు, వెళ్ళిపోయాడా కాదా? మరి మీరు మీ అన్న కేటీఆర్ బాబా ఇంకా మొత్తం అసెంబ్లీలో కడిగి పడేస్తానన్నాడు. నా రేవంత్ రెడ్డి దెబ్బకు తూసుమన్నాడా లేదా? ఇక ఆయన ట్రిపుల్ షూటర్, డబల్ షూటర్, ఇంకా ఆ షూటర్ పనే ఇప్పుడు ఆయన కొట్టుకొని చావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో మామాళ్ళులే కదా చేసింది. ఆయన భగీరథుడు, ఈయన దానికి సంబంధించిన మొత్తం చేయడానికి చేసిన ఆయన ఈయన. మరి తప్పు చేసిన వాళ్ళే వీళ్ళ గురించి మాట్లాడకుండా అసలు మీ ప్రాబ్లం ఏంది అనేది మీరు ఇంట్లో చూసుకోవాల్సింది. నువ్వు ఈరోజు రాజీనామా చేశావు, స్పీకర్ వారి యొక్క నిర్ణయానికి నీదేం పోయింది? రాజీనామా చేస్తావు, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ప్రజల మీద భారం పడతారు. అది జాగృతి జనం బాటతో వెళ్తున్న కవిత జాగృతిని బలోపేతం చేస్తా, మరొక ఉద్యమానికి తెరలేపుతా, సామాజిక తెలంగాణ సాధిస్తానే కాన్సెప్ట్ లో ఆమె చెప్తా ఉంది. నిజంగా జాగృతితో సామాజిక తెలంగాణ సాధ్యమైతుంటారా? అస్సలు అవ్వదు. నన్ను అడిగితే ఇప్పటికైనా ఆమె ఇప్పుడు ఆవిడ ఎన్నో బాణాలు వేస్తుంది. మళ్ళీ వాళ్ళ పార్టీలోనే ఆమె స్థానం కోసం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు అయ్యే తర్వాత సీటు నాకే ఇవ్వాలి అనేది ఒక ప్రయత్నం తప్ప ఈమె జనాల సమస్య మీద చేస్తుందనో జనాల జాగృతి వల్ల స్ట్రాంగ్గా అయిపోయి ప్రజలకు వెళ్ళిపోయి ఏదో సాధిస్తుందంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈమె కంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ తర్వాత వాషౌట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వెళ్ళలేదండి? ఉద్యమాల బయలు పెట్టుకున్నారు, వచ్చారు, తర్వాత పాదయాత్రలు చేశారు. ఎంతో మహాలు కూడా చేసిన వాళ్ళంతా కూడా జీరో అయిపోయారు కదమ్మా. రాజకీయాలు అంతా ఆషామాషి ఇప్పుడు లేవు తల్లి. కాబట్టి నువ్వు అంత అమాయకంగా జనాలు, తెలంగాణ ఆడవాళ్ళు, తెలంగాణ బిడ్డలు ఇంకా అమాయకులు అనుకుంటే మోసపోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఆల్రెడీ మేము ఎప్పుడో జాగృతి అయిపోయామ్మా. జాగృతి అనేది నీకే కావాలి, మాకేం అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ను బీఆర్ఎస్కి ఎప్పుడైతే మార్చారో అప్పుడు నేను వ్యతిరేకించినందుకే నా మీద ఈ కుట్ర జరిగినట్టు కవిత అంటారు. ఏం సాక్షి? నిజంగా కుట్ర చేసే అవకాశం ఉందా పేరు మార్చినందుకే, ఆమె వ్యతిరేకించినందుకే? అబ్బా ఇప్పుడు ఆమె కొట్లాడేది ఈ సాక్ష్యాలు. ఇప్పుడు పిల్లి అది అంటారు చూడండి, ఎలకకు మధ్యలో సాక్ష్యాలు చెప్పుకున్నట్టు. మాకెందుకయ్యా? ఈమె అప్పుడు చేసింది మరి ఏమైనా సాక్ష్యం పెట్టిందా? ఆయన వాళ్ళ పంచాయతీలు మాకెందుకండి? జనాల పంచాయతీల గురించి మాట్లాడమంటే జనాల ప్రాబ్లము, ఒక ఎంప్లాయ్మెంట్ గురించి ఉద్యమం చేసిందా? దేనికోసం చేసింది? బతుకమ్మ అంటే కోట్లాది రూపాయలు దాచుకున్నావు, ఆంధ్ర నుంచి ఆ ఫండింగ్ అంతా డైవర్ట్ చేసుకున్నావు, తీసుకున్నావు, ప్లాస్టిక్ పూలు పెట్టినావు, బతుకమ్మ ఆడినావు. జాగ్రత్తతో నువ్వు ఏం చేసినావమ్మా నాకు చెప్పు. నువ్వు ఏ అమరవీరుల బిడ్డలు వెళ్ళేసి ఏ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావు? ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని రేపులు జరుగుతున్నాయి? ఈ 10 ఏళ్ల కాలంలో మీ నాన్న ఉన్నప్పుడు ఎందుకో వెళ్ళలేదు నువ్వు? ఏ ఆడబిడ్డ అన్యాయం అయితే నీకు కనపడలేదా? హాస్టల్ సమస్య నీకు కనపడలేదా? ఈరోజు జలాల విషయంలో కానివ్వండి, నదీ సంబంధించిన విషయంలో కానివ్వండి, వాటి విషయాల్లో మరి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదా? అప్పుడున్న నాలెడ్జ్ అంతా కూడా మరి ఇప్పుడేదో నాలెడ్జ్, అప్పుడు గమ్మునున్నాను, ఇప్పుడు కళ్ళు తెరిశాను అంటే నువ్వు తెరిచినప్పుడే లోకంతా కళ్ళు తెరుస్తుంది అనుకుంటానా? అంత ఆశ. కానీ తెలంగాణ యువత కోసము, ఎవరైతే అమరులైనటువంటి కుటుంబాలకు న్యాయం కోసము జాగృతిని ఒక పార్టీగా తీసుకొచ్చి భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, యువతకు అవకాశం ఇస్తామంటూ కవిత చెప్తా ఉంది. సాధ్యమవుతుందా ఇవన్నీ చెప్పినట్టుగా ఇవన్నీ ఆచరణలోకి వస్తాయి? ఈ ప్రజాస్వామ్య యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ కట్టడి లేదమ్మా. రోజుకో పార్టీ పుట్టుకురావచ్చు, రోజుకొక లీడర్ పుట్టుకురావచ్చు. వాడు ఎందుకోసం పెడుతున్నాడు అంటే వాడు బతకడం కోసం, వాడు దోచుకొని తినడానికి పార్టీలు పెట్టిన వాళ్ళ 80% మనం చూసాం ఇప్పటి వరకు. ఏ ఉద్యమకారులు అయినా ఇంటెన్షన్ వెనకాల మోటివేషన్ వేరే ఉంది. సో ఇప్పుడు ఈమెదో చేస్తుంది, ఈమెదో పార్టీ పెడుతుంది, అమరవీరులు ఇప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తానంటుంది, అది మొదలు పెడతానంటే అసలు నమ్మే వాళ్ళు లేరు తల్లి. అసలు నన్ను అడిగితే ఆ గురించి ప్రస్తావనే వేస్ట్. కవిత కన్నీళ్లకు కొంచెం కూడా
కరిగే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అయ్య కరగాలేమో, మనం కరిగే పరిస్థితే లేదు. వాళ్ళ అయ్య కరగాల, వాళ్ళ అన్నదమ్ములు కలుపుకోవాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలుపుకోమని మనకేమొచ్చింది? ఆమె కరిగిపోయి ఆమె కన్నీళ్లు దారలు వాడుతుంటే పట్టుకొని ఆమెను ఓదార్చేవాడు ఎవడు లేడు. ఆమె వెనకాల ఉన్నాడు, ఎవడన్నా ఉన్నాడా చూడండి. ఎవడన్నా ఒక ముఖ్య నాయకురాలు ఉన్నారా, ముఖ్యులు ఉన్నారా? ఎవరన్నా ఎవ్వరు ఉండరు. కానీ ద్రోహులంతా బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆ ద్రోహులు కుట్ర వాళ్ళని బయటకు వచ్చారు. నిజంగా ద్రోహులు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? అది మనకేం తెలుస్తుంది? దొంగల పార్టీలో దొంగలు ఉన్నారా అని అడుగుతున్నట్టు. ఇప్పుడు అదే గొంగల్లో కూర్చొని ఎంటకలు ఏరినట్టుంది. ఆమె గొంగల్లో కూర్చుంది పదవి ఉన్నప్పుడు. ఇప్పుడు అందులో ఎంటకలు ఏరమని ఇప్పుడు మనకు చెప్తున్నది. ఏరేవాడు మూర్ఖుడు. ఓకే, మాట్లాడే వాళ్ళం అంతకన్నా మూర్ఖులం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.